వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో లైలా మూవీ ఈవెంట్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. నోరు బావుంటే ఊరు బావుంటుంది అంటారు మన పెద్దలు. ఈ సంఘటన చూసిన తర్వాత అవును నిజమే అనిపిస్తుంది. విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్రం ఫిబ్రవరి 14న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించి సాహు గరిపాటి నిర్మించిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ప్రముఖ నటుడు పృథ్వీ ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఆయన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో లైలాను బహిష్కరించండి అనే ట్రెండ్ను ప్రారంభించారు. దీనికి ప్రతిస్పందనగా విశ్వక్ సేన్ మరియు నిర్మాత సాహు గరిపతి మీడియాతో మాట్లాడుతూ తమ వైఖరిని స్పష్టం చేశారు. ఈ వివాదంపై నిర్మాత సాహు గరిపాటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా ట్రెండ్ గురించి మాకు తెలియదు. ఇది మా నోటీసులో జరగలేదు. మా ఈవెంట్లలో అతిథులు ఏమి చెబుతారనే దానిపై మాకు నియంత్రణ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని కేవలం ఒక సినిమాగా చూడాలని మేము అభ్యర్థిస్తున్నాము అని అన్నారు. జరిగిన దానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. కాని ఒక వ్యక్తి తప్పు చేస్తే మొత్తం జట్టును నిందించాలా? పృథ్వీ వ్యాఖ్యల గురించి మాకు తెలియదు మరియు వారికి సినిమాతో ఎటువంటి సంబంధం లేదు. కొన్ని సోషల్ మీడియా ట్వీట్ల కారణంగా సినిమా విధిని ప్రశ్నించాలా? చిరంజీవి గారిని స్వాగతిస్తూ మేము బయట ఉన్నప్పుడు ఆయన మాట్లాడారు. మరియు అది మా నియంత్రణకు మించినది. మేము ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము మరియు నేను ఈ చర్చను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి మాకు సంబంధం లేని దానికి మమ్మల్ని బాధ్యులుగా చేయకండి. ఈ వివాదానికి ముందే లైలా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి వార్తల్లో నిలుస్తూ వచ్చింది. కొంతమంది ప్రేక్షకులకు కొన్ని అంశాలు ఇబ్బందికరంగా అనిపించాయి. సినిమా విడుదలకు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.